కాసాని జ్ఞానేశ్వర్ గారు నమస్తే. నమస్కారం అండి. నమస్తే. అయితే ఎలా ఉన్నారు? ప్రశాంతంగా ఉన్నా. రాజకీయాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా, హడావిడి అంతా కూడా ఎలా ఉంది, ప్రచారాలన్నీ కూడా? అది ఎలక్షన్ రంగము, ఎలక్షన్ ప్రక్రియ, ఎలక్షన్ సీజన్, ఎలక్షన్లు అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా మొత్తం. రైట్. సో ఈ వివరాల అన్నిట్లోకి పెట్టే ముందు అసలు మీ రాజకీయ ప్రస్థానం అంటే సాధారణంగా వ్యవసాయ వ్యాపార నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన మీరు రాజకీయంలో అతి చిన్న వయసులోనే వచ్చారు. మీ తల్లిగారు కూడా సర్పంచ్గా కూడా చేశారు బాచుపల్లికి సంబంధించి. అదే మీరు ఇనిషియేటివ్గా తీసుకున్నారా, లేకపోతే రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది, మీరేం చెప్తారు? మొట్టమొదట రాజకీయాల కంటే ముందు విద్యా వ్యవస్థలు ఉన్నప్పుడే నేను ఆదాయ మెమోరియల్ హై స్కూల్లో చదివిన గాస్మండి. అప్పుడు సమయం దొరికినప్పుడు మగ్దుమ్ భవన్లో ఎక్కడ హిమాయత్ నగర్ అక్కడ అప్పుడప్పుడు మేము స్పీచ్ రీడింగ్కి పోతుంటాం. తెలంగాణ ఎడ్యుకేషన్లో యాక్టివ్ స్టూడెంట్ నేను అప్పుడు 1969. అట్లా వస్తూ ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అయిపోయిందో గ్రామాల్లోకి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే చెర్ల కింద భూములు, బావుల కింద భూములు, గ్రామాలలో 12 పనివాళ్ళు అనేది ఉంటుంది. 12 కులాలు, వాళ్ళు లేని గ్రామంలో ఏది జరగదు. ఓకే. పండుగలు చేయాలన్నా, పోషమ్మల పండుగలు చేయాలన్నా, మంచి చేయాలన్నా, చెడ చేయాలన్నా కంపల్సరీ వాళ్ళు ఉండవలసిందే. కుమ్మరి, కమ్మరి, వడ్ల, కౌన్సరి, అదేవిధంగా డప్పోళ్ళు, కావల్కారులు, నీరుడులు, అందులో పోలీస్ పట్టులు వచ్చి, మాలి పట్టులు వచ్చి, అందరితో పాటు ఎప్పుడైతే పనంతా వీలు చేయాలి, పంచోటుకు వచ్చే వరకు పెత్తందారులకు, రెడ్డిలకు వాళ్ళ పంత. ఆ తర్జన భర్జన లోపల పొలాలు ఏదైతే సాగు చేస్తున్నప్పుడు ఎకరా, 2 ఎకరాలు, 30 గుంటలు, 20 గుంటలు ఉన్నటువంటి చిన్న చిన్న వ్యవసాయదారులకు అప్పుడు తైబంద్ అనేది ఉంటుండే. అక్కడ పోలీస్ పటేల్, మాలి పటేల్, పోలీస్ పటేల్, పట్వారి, ఈ ముగ్గురు వాళ్ళ పొలాలకు నీళ్లు పెట్టుకున్న తర్వాతనే మీద వాళ్ళకి నీళ్లు పెట్టుకోవాలి. తైబంద్ అనేది ఏంటంటే ఒక చిన్న చెరువులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, తూము మీద, తూము అంటే మీకు తెలియదు, తూము మీద ఎన్ని అడుగుల నీళ్ళు ఉంటే ఎంత పొలం పండియాలి, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి విషయం. వాళ్ళు ఏం చేస్తారంటే మాలి పటేల్, పట్వారి, పోలీస్ పటేల్ గ్రామస్తులు కలిసి తైబంద్ అనేది ఫిక్స్ చేస్తారు. ఇన్ని నీళ్ళుంటే ఇన్ని ఎకరాలు పండుతుంది, తరి ఇంత పండుతుంది, కుష్కి ఇంత పండుతుంది అని చెప్తారు. అప్పుడు మా పొలాలు చెరువు కట్టకు ఆనుకొని ఉండేవి. మాతో పాటు మిగతా వాళ్ళని కూడా పొలాలు ఉండేవి. ఈ పొలాలకు నీరు పెడితే మా పొలాలకు వారదని చెప్పి ఆ పొలాలు అలకకుండా చేస్తారు. దీంతోపాటు కింద ఉన్న మాన్యాలు ఏవైతే ఉంటాయో అవి అలుక్కోమని చెప్తారు. అదే కన్యాయం, ఇది పద్ధతి కాదని చెప్పేసి నేను మాత్రం స్టూడెంట్ లైఫ్ నుంచి పోయినాం కదా, మనం అసలు అప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు బాగా, అన్నీ బాగుంటున్నాను నేను. అంటే దున్నుడు స్టార్ట్ చేసినప్పుడు అయితే ఊరి నుండి ఆ పటేల్ అనేది సిటీకి వస్తుంది. వచ్చే వరకు మొత్తం మొలకలకి వేసినాము. మొలక అంటే వరి నాటు కంటే నాటు పెడితే కొన్ని రోజులు టైం పడుతుంది. మొలక ఒకటే రోజు కూడా అలకేయచ్చు, జమ్ము గిట్ట రూపి. అప్పుడు మొలక అలికితే అతను వచ్చి ఇది మేము అలకొద్దన్నాం కదా, తైబంద్ ఎవడన్నా పెడితే కట్టకాడికెళ్ళి తూము కాడికెళ్ళి పెడతారు. అసలు భూములు ఇడిచిపెట్టి కింద పెట్టమని ఎవరు చెప్పరు. తైబంద్ ఏంటంటే మొదటి నుండి ఎక్కడి వరకు పెట్టవచ్చు, ఎన్ని ఎకరాలు పెట్టవచ్చు అనేది. దాని మీద సరే మాది ఎండబెట్టిర్రు, మేము పోరాడినాం, మేము తూములో తీసేసినాం, ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ రాజకీయం అనేది స్టార్ట్ అయింది. రాజకీయం అనేది పెత్తందారి వ్యవస్థకు, బడుగులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు
ఓ పోరాటం అనేది స్టార్ట్ అయింది అక్కడ. అప్పుడు మా మేడ్చల్ తహసీల్ అప్పుడు ఈ వెహికల్స్ అనేవి లేవు కదా, ఒక ఊళ్ళో సైకిల్ ఉంటే దాన్నే 4 సార్లు చూడడానికి వస్తారు. అప్పుడు ఆ ప్లాస్టిక్ కలర్ ప్లాస్టిక్లు చుడుదురావుటికి అవును కనిపించేలాగా, ఎందుకంటే బ్రేక్లకు అవును చైన్లకు ప్లాస్టిక్. అలాంటి సందర్భంలో మీద వాళ్ళందరూ ఏ ఇష్యూనా నన్ను సైకిల్ తీసుకొని మేడ్చల్ వరకు పోతున్నాను సైకిల్. ఇట్లా స్టార్ట్ అయింది. సరే రాను పొలిటికల్గా అప్పుడు 1979లో 69 తెలంగాణ ఎడ్యుకేషన్లో, దాని తర్వాత 77 జనతా పార్టీ ఉద్యమం వచ్చింది. జనతా పార్టీ నుండి మేము రిప్రజెంటేషన్ చేసినాం అందులో తిరుగుడు కానీ, తర్వాత కాంగ్రెస్, దాని తర్వాత మేము గ్రామ పంచాయతీ వార్డు మెంబర్, సర్పంచ్ నాకు యునానిమస్గా చేసారు గ్రామంలో. నాకంటే సీనియర్ వచ్చి నేను చేస్తా అని చెప్తే వాళ్ళకి ఇచ్చినాం, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ తీసుకున్నాం. అంటే ఏంటంటే పర్టికులర్గా ఇది కావాలని లేదు, సేవ చేసేందుకు ఏముంటుందని. దాని తర్వాత మండలిక వ్యవస్థ వచ్చింది. నేను అప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఎన్టీ రామారావు మండలాలని చేసింది. బ్లాక్స్ సమితిస్ ఉండే అప్పుడు ఆ బ్లాక్ తీసి సమితి తీసి మండలాలు చేసిన, మండల కేంద్రీకరణ చేసాం. అప్పుడు మాది కుత్బులాపూర్ మండల్లో కూడా ఏంటంటే అర్బన్ ఏరియాస్ అంతా అప్పటి తెలుగుదేశం, అర్బన్ ఏరియాస్ అంతా కాంగ్రెస్ వైపు ఉన్నాయి కనుక రూరల్ ఏరియా అంతా టీడీపీ వైపు ఉందని లాస్ట్ మూమెంట్లో బైఫర్కేషన్ చేశారు. బైఫర్కేషన్ చేస్తే అప్పుడు కనీసం వాటి ఆస్తులు కానీ వ్యవస్థ కానీ చేంజ్ చేయకముందు మండలాలు కుత్బులాపూర్ మున్సిపాలిటీ అయింది.